గెటప్ మార్చుకుని మరి ప్లాన్‌ని తిప్పి కొట్టిన భాగుమతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బుల్లితెర రివ్యూస్. ముందుగా ఛానల్‌ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రివ్యూస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. రివ్యూలోకి వెళ్తే బాగి అండ్ అమర్ ఇద్దరు ఆరు పాప వాళ్ళ మేడంలాగా మాట్లాడుతుంది కదా! ఇక నేను నా సొంత కూతురిలా చూసుకున్నాను అనే మాటతోటి ఇక బాగి కాల్ కట్ చేయగానే కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఫ్రెండ్ కరుణ ఇలా అంటూ ఉంటుంది, "ఏంటే బాగి ఏడుస్తున్నావేంటి? మీ వారేమైనా అన్నారా?" అనడంతో, "లేదే తన సొంత కూతురు అని తెలియకుండానే ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఒకవేళ నిజమా తన కూతురు అని తెలిస్తే ఎంత సంతోషిస్తాడైనా" అని అంటూ ఉంటుంది బాగి. మరి చెప్పేయొచ్చుగానే, చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. పాపం తండ్రి కూతుర్ని నువ్వే దూరంగా ఉంచుతున్నావు అని అంటుంది కరుణ. లేదు, మనం చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్‌గా చేయాలి. ఇక ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్నాను. ఇంకొన్నాళ్ళు దూరంగా ఉంటే ఆ మనోహరి కుట్రను బయట పెట్టే ఆయనకు దగ్గరవుతాను. ఈసారి కొట్టే దెబ్బకి మనోహరి కోలుకోవద్దు కరుణ అని అంటోంది బాగి చాలా కాన్ఫిడెన్స్‌తో. శభాష్! మంచి పని చేస్తున్నావే. సరే పద మనం వెళ్దాం అని ఇక ఇద్దరు స్కూటీ వేసుకుని వెళ్తూ ఉంటారు. మరోవైపు కారులో మనోహరి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇందాక రాతోడు మాట్లాడింది నిజంగా మిస్ అమ్మతోనేనా? లేకపోతే అంజు వాళ్ళ మిస్‌తోనా? అది క్లారిటీ చేసుకోవాలి. ఎలాగైనా క్లారిఫికేషన్ తీసుకుంటేనే మంచిది. లేకపోతే ఇద్దరు కలిసి నా ప్లాన్‌ని చెడగొట్టడం చాలా ఈజీ వాళ్ళకి అని అనుకుంటూ ఉంటుంది. ఇక పూజ సామాగ్రి షాప్‌కి రాతోడు వెళ్తాడు. మరోవైపు మంగళసూత్రం తీసుకోవాలని మనోహరి అనుకుంటూ ఉంటుంది. రాతోడు ఇక్కడే ఉండు, నాకు కొంచెం చిన్న పనుంది అని జ్యువెలరీ షాప్‌కెళ్ళి లేటెస్ట్ మంగళసూత్రాలు సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక మంగళసూత్రం కావాలి అని అనడంతో ఓకే మేడం అని చూపిస్తూ ఉంటాడు. రాతోడు కాల్ మాట్లాడుతూ అలా వైపుకు చూసేసరికి ఆమె జ్యువెలరీ షాప్‌లో ఉండడం గమనిస్తాడు. ఏంటి మనోహరి మేడం ఈ షాప్‌కెళ్ళింది? అయినా ఇప్పుడు జ్యువెలరీ షాప్‌కి వెళ్ళి తీసుకోవాల్సిన సామాను ఏముంటుంది? ఒకసారి ఎందుకైనా సరే తనేమైనా ప్లాన్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి అని పూజ సామాగ్రి షాప్ నుంచి కొంచెం దూరంగా వచ్చి మనోహరి చేస్తున్న కుట్ర ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు రాథోడ్. కానీ ఆమె బ్యాక్ సైడ్ ఉండేసరికి తనేం తీసుకుంటుందో కనిపించదు. ఇక మంగళసూత్రం చేతిలో పట్టుకొని, అమర్ ఇది ఎలా కట్టవో నా మెడలో నేను చూస్తాను. ఇప్పటితో నా కోరిక నెరవేరబోతుంది. ఇక ఆ బాగి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఒక్కసారి నువ్వు నా మెడలో తాళి కడితే నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అమర్. సారీ అమర్. ఇలా నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నందుకు ఇన్నాళ్ళ నా కల నెరవేరబోతుంది అని ముసిముసి నవ్వులు నవ్వులుతూ ఉంటుంది ఆ తాళి తీసుకుని. అలా రావడం గమనిస్తూ ఉంటాడు రాథోడ్. ఏం తీసుకుంటుంది అసలు అని దూరంగా ఉండి చూస్తాడు. మనోహరి షాప్ బయట నుంచి వస్తూ ఉంటే మనోహరి ఎక్కడ చూస్తుందోనని ఇక దూరంగా చాటుగా వెళ్ళి నిలబడుతూ ఉంటారు. మళ్ళీ పూజ సామాగ్రి షాప్ దగ్గర రాథోడ్ వెళ్దామా అని అంటుంది మనోహరి. ఓకే మేడం అని అంటాడు. మేడం అని అనడంతో ఏంటి రాథోడ్ అంటే, ఏంటి జ్యువెలరీ షాప్కి వెళ్ళారో, ఇక పూజలో ఏమైనా బంగారం పెట్టాలా అని అనడంతో, వామ్మో చూశాడా వీడు, అమ్మో వీడు ముందు కాదు వెనక కూడా కళ్ళే ఉంటాయి ఈ రాథోడ్‌కి. ఎప్పుడు నా విషయంలో పానకంలో పుడకలాగా రాకపోతే ఏంటంట అని అనుకుంటూ ఇక ఇలా అంటుంది. ఏం లేదు రాథోడ్, నా చైన్ తెగిపోయింది. దాన్ని ఇక రిపేర్ చేయించడానికి షాప్‌కొచ్చాను. ఎలాగో బజార్‌కి వచ్చాను కదా అనేసి అంటే, ఓహో అని అనుకుంటాడు కానీ రాథోడ్ అస్సలు నమ్మడు. నమ్మకుండా ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రిటర్న్‌లో మిస్సమ్మకి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. అయితే మిస్సమ్మ అంటుంది, రాథోడ్ తను ఏదైనా పని చేసింది అంటే
నీ వెనక ఖచ్చితంగా మనోహరి స్వార్థం ఉంటుంది రాథోడ్. ఆ విషయం మనకు ఇన్నాళ్ళుగా తెలుసు. ఇప్పుడెలా నమ్ముతాం మనం హోమం చేపిస్తుంది అంటే అని అంటూ ఉంటుంది మన భాగి. అనడంతో ఓకే భాగి, నేను చెప్పేది విను. నువ్వు రేపు టైం కల్లా నువ్వు కూడా అక్కడికి రావాలి. ఎందుకంటే ఆ మనోహరి చేసే ప్లాన్ నేను తిప్పి కొట్టొచ్చు, కొట్టలేకపోవచ్చు. నా వల్ల అవుతుందో లేదో భాగి అని రాథోడ్ ఆ టైం కల్లా నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. ఆ మనోహరి గుండె ముక్కలయ్యేలా నేను చేస్తాను. అది అనుకునే ప్లాన్ అస్సలు సక్సెస్ కాదు అని రాథోడ్కి హామీ ఇస్తూ ఉంటుంది మిస్ అమ్మ. ఓకే మిస్ అమ్మ అని కాల్ కట్ చేస్తాడు రాథోడ్. ఆ మరుసటి రోజు అందరూ రెడీ అయ్యి వస్తూ ఉంటారు. అలాగే బుజ్జమ్మ కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ లంగా జాకెట్ వేసుకోవడం గమనించి అమరు కూడా, పిల్లలు కూడా చాలా బాగున్నావు తల్లి అనడంతో థ్యాంక్ యూ అండి అని అంటుంది మన బుజ్జమ్మ. ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. ఇక మరోవైపు మిస్సమ్మ కూడా తనకి కావాల్సిన ప్లాన్లు కూడా చేసి పెడుతుంది. తను కూడా ఇక బయలుదేరుతూ ఉంటుంది గుడికి. ఇక మనోహరి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది, కారు అద్దంలో. చాంబా ఎలా ఉన్నాను చాంబా అని అనడంతో కాస్త ముదిరయ్యావు కానీ అందం మాత్రం తగ్గలేదు మనోహరి అని అనడంతో మరి ఏమనుకుంటున్నావు ఈ మనోహరి అంటే? అనుకున్నది సాధించే వరకు నిద్రపోను అని గర్వంగా చెప్తూ ఉంటుంది. ఇక చాంబా మాత్రం కొంచెం డౌట్ వచ్చినా అమరేంద్ర సార్ చేతిలో సస్తావు. ఎందుకే తల్లి నీకు ఇన్ని బాధలు, నీతో పాటు నన్ను కూడా చంపుతున్నావు అని అనుకుని లోపల అనుకుంటూ ఉండగా ఏంటి చాంబా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటే నవ్వుతూ ఏం లేదు మనోహరి, ఇవాళతో నీ బాధలన్నీ తీరిపోతున్నాయి, ఇక నువ్వు అనుకున్నది అవుతుంది అని సంతోషపడుతూ ఉంటుంది. ఇక నటిస్తూ ఉంటుంది, సంతోషపడినట్టు నటిస్తూ ఉంటుంది చాంబా కూడా. ఇక ఇద్దరు కలిసి ముసిముసిగా నవ్వుకుంటూ ఇద్దరు కలిసి వెళ్తారు. ఇక అన్నీ కావాల్సిన సామాన్ సెటప్స్ మనుషులందరినీ పెడుతుంది చాంబా. నీకు చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ఒక్కసారికి నువ్వు చేసే పని ఇన్నేళ్ళ నా నిరీక్షణకు నువ్వు కూడా తోడుంటున్నావు చాంబా అని పొగుడుతూ ఉంటుంది చాంబాను. ఇక దీని తర్వాత నీ లైఫ్ ఎలా సెటిల్ అవుతుందో చూడు చాంబా, నువ్వు ఊహించలేవు నీ జీవితం ఎలా మారబోతుందో అని ఇక చాంబాను కూడా బురుడి కొట్టిస్తుంది మనోహరి. ఇక అక్కడ ఫేక్ షూటర్ని కూడా పెట్టి అర్థమైంది కదా నేను చెప్పిందంతా, నిన్న చెప్పిన విషయం అస్సలు మర్చిపోవద్దు, నేను కూడా బ్లడ్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాను, నువ్వు కూడా ఏ సమయంకి కాల్చాలో గుర్తుపెట్టుకో, ఇక కరెక్ట్గా నాకే వచ్చి తాకాలి. ఈసారి ప్లాన్ ఎలా ఉండాలంటే అస్సలు ఫ్లాప్ కావద్దు, నువ్వు అడిగినంత అమౌంట్ నేను నీ అకౌంట్కి పంపిస్తాను అని అనడంతో ఓకే మేడం అని అంటాడు ఆ ఫేక్ షూటర్. ఇక హోమంలో కూర్చొని హోమం చేస్తూ ఉండగా ఇక అదే టైంకి బాగి కూడా దూరం నుంచి చూస్తుంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాగి వేరే వేషంలో రావడమే అసలు ట్విస్ట్. ఇక బాగి వచ్చి అక్కడ నిలబడుతూ ఉంటుంది. ఎందుకంటే నేరుగా వచ్చి నిలబడ్డా కూడా వాళ్ళిద్దరి ప్లాన్ వర్కౌట్ కాదు కదా, అంటే బాగిని యాక్సెప్ట్ చేయడు కాబట్టి తను అలా ప్లాన్ వేస్తుంది. ఇంకా ఇన్నాళ్ళ నిరీక్షణ ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది. నేను అలా తన ముందుకు వెళ్ళి నిలబడను అనేసి కర్ణతో చెప్పేసి ఇక గెటప్ చేంజ్ చేసి తను కూడా పంతుల్ని రెడీ చేసి పెడుతుంది. ఆ పంతులు గారికి కాల్ చేసి పంతులు గారు మీ అవసరం నాకు ఉంది, ఆ విషయం మీరు అస్సలు మర్చిపోవద్దు అనడంతో చాలా ధన్యవాదాలు తల్లి, నా బాధను మీరు అర్థం చేసుకున్నారు, మీకు సహాయపడమంటే నేను ఎందుకు సహాయపడను, మీలాంటి మంచి వారికి ఒక అబద్ధం చెప్పినా తప్పు లేదు తల్లి అని బాగితో అంటూ ఉంటాడు పంతులు. థ్యాంక్స్ అండి ఇలాంటి హెల్ప్ చేస్తున్నందుకు అని కాల్ కట్ చేస్తుంది. ఇక అక్కడ జరిగే సన్నివేశాలన్నీ గమనిస్తూ ఉంటుంది బాగుమతి. ఇక అక్కడ జరిగే హోమం కంప్లీట్ అవుతూ ఉండగా షూటర్ సడన్గా కాల్చబోతుంటే, ఎందుకంటే మనోహర్కి టైమింగ్ తెలుసు, ఏ టైంలో కాలుస్తాడని మనోహర్కి తెలుసు. అమర్ అని ఇక అమర్ ప్లేస్లో తను పడి ఫేక్ బ్లేడ్తో అక్కడ రక్తం మడుగులో కొట్లాడుతూ ఉంటుంది మనోహరి. చాంబా యాక్టింగ్ ఎరగదీస్తూ ఉంటుంది. అమ్మ అయ్యో మేడం గారు ఏంటి మీ పరిస్థితి, కనీసం పెళ్ళి కాకుండా వెళ్ళిపోతున్నారు,
మీరు సుమంగలిగా వెళ్ళాలి అని చాంబ దొంగ నాటకం ఆడుతుంది. చాంబా నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, ఇన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చింది. తను లేకపోయినా నేను పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడు అమర్ నువ్వే చూసుకోవాలి. నేను లేని లోటు పిల్లలకి కల్పించొద్దు అమర్. నేను ఆరు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. మీరు చల్లగా ఉండాలి అని అంటూ ఉంటుంది. అయ్యో మేడం, మీరు కనీసం సుమంగల్గా వెళ్ళాలి సార్. మీరు తాళి కట్టండి సార్. కనీసం చివరిలోనైనా తను సుమంగలిగా పోయిందన్న ఆనందంలో తన ఆత్మ శాంతిస్తుంది సార్. కట్టండి సార్. ఎన్న నుంచో మనోహరి మేడం గారి బ్యాగ్లో ఈ తాళి దాచుకుంటుంది. ఇక తన బ్యాగ్లో ఎన్నాళ్ళ నుంచో తాళి దాచుకుంటూ ఉంటుంది, తన కాబోయే భర్త కడతాడని. మీరు కట్టండి సార్ అని మనోహరి ఇక చాంబా ప్లాన్ ఎరగదీసి పర్ఫార్మెన్స్లో బెదరగొడుతూ ఉంటారు. ఇక రాతోడు పిల్లలు మాత్రం, అమ్ము మాత్రం వద్దు డాడ్ వద్దు డాడ్ అని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మనోహరి చనిపోతుందన్న బాధలో ఉంటారు పిల్లలు కూడా. ఇక కడుతూ ఉండగా శాస్త్రి అని అంటాడు శాస్త్రి గారి గురువు. గురుగారు, గురుగారు నమస్తే అండి అని అంటాడు. ఇంతవరకు ఎక్కడైనా చూసావా శాస్త్రి మృత్యుంజయ హోమం చేస్తూ పెళ్లి చేయడం అని అంటాడు. ఇక గురువుగారు, లేదు లేదు గురువుగారు, లేదండి అని భయపడుతూ ఉంటాడు. ఇక మనోహరి ప్లాన్ చేసిన పంతులు గారి గురువు గారు ఈయన బాగి అన్నీ తెలుసుకొని ఆయనతోనే మాట్లాడి ఈ ప్లాన్కి పెద్ద సూత్రధారిగా చేస్తుంది ఈ శాస్త్రి గారి పంతులు గారిని. ఇక అక్కడితో భయపడుతూ ఉండగా మొదటగా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆ అమ్మాయిని. ఇక్కడ జరిగింది మృత్యుంజయ హోమం, పెళ్ళి కాదు. ఇక్కడ పెళ్లి చేస్తే ఆ ఇంటికి చాలా కీడు, ఆ పిల్లలకి మరింత కీడు. పిల్లల పేరు మీద హోమం చేస్తూ ఇక తండ్రి మరొక ఆడదాని మెడలో తాళి కడితే ఆ పిల్లలకు ఎంత నష్టమో నీకు తెలుసా? శాస్త్రం తెలిస్తే నువ్వు చేపించు హోమం, లేకపోతే నిన్ను మన శాస్త్రీయ సంఘం నుంచి తొలగించాల్సి వస్తుంది అనడంతో భయపడుతూ ఉంటాడు శాస్త్రి గారు. మరోవైపు కరుణ మరియు బాగి సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక చాంబ చేసేదేమీ లేక వాళ్ళు ప్లాన్ చేసిన ఆసుపత్రికి తీసుకొని వెళ్తూ ఉంటారు. మనోహరి గుండె ముక్కలైపోతుంది. చా ఆఖరి నిమిషంలో నా ప్లాన్ రివర్స్ అయింది. నేను ఏం చేసినా పెళ్ళి మాత్రం అమర్తో కావట్లేదు. చాంబ మాత్రం లోపల సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య, నేను అనుకుంది అయ్యింది. దీని పెళ్ళి అస్సలు అమర్ సార్తో కావద్దు అని ఇద్దరు లోపల అనుకుంటారు. అంతటితో పంతులు గారికి థ్యాంక్స్ చెప్తూ బాగి మీరు చేసిన కృతజ్ఞతను నేను మర్చిపోలేను పంతులు గారు అని చెబుతూ ఉంటుంది. చాలమ్మా అలా మాట్లాడొద్దు. మీరు నాకు ఎంతో సహాయం చేశారు. నేను ఈ మాత్రం సహాయం చేయకపోతే ఒక మానవత్వం ఉన్న మనిషినే కాదు. నువ్వు చేసే మంచి పనికి నా చెయ్యి తోడైంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక తదుపరి రివ్యూలో అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.